హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. సుత్తారు కదా, ఇక్కడైతే నేను గ్రీన్ టీ పెట్టుకున్నా. ఇక పొద్దున 6 అయితే అయింది. పిల్లలకైతే ఎగ్జామ్స్ నడుస్తానే కదా. మా చిన్నోనికి అయితే అయిపోయినాయి, మా పెద్దోనికి అయితే ఎగ్జామ్ నడుస్తానే 8th క్లాసు. గిట్ల అవుతున్నది. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఎర్రపప్పు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. నీళ్ళు అయితే వేడి చేస్తానా పిల్లల కోసం. ఇవాళైతే రెసిపీస్ అయితే పాస్తా ఉన్నది. సింపుల్గా అందరూ చేసుకున్నట్టుగానే పాస్తా ఈజీగా చేసి పెడతాను. దాంతోపాటు ఇలా ముద్దపప్పు దాంతోపాటు తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు. అంటే మాది తెలంగాణ. మేము ఎక్కువ ఎండాకాలం వచ్చిందంటే ముద్దపప్పు చారు అయితే ఉంటుంది. పచ్చి పులుసు అంటారు, చారు అన్నారు, పచ్చి పులుసు అంటారు. అవైతే ఉన్నాయి. ఇక మా ఆయన అయితే బనానా తీసుకురమ్మంటే బాగా తీసుకొస్తాడు. నేనైతే అద్దు ఎక్కువ తీసుకురాకని చెప్పిన. ఇక కొంచెం ఒక డజన్ అయితే తీసుకొచ్చేయండు. ఇక పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఒక బనానా తింటాను. ఇక ఆ తర్వాత గ్రీన్ టీ తాగేసి ఇక నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే మనం హెల్తీగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి చేసి పెట్టేవారు ఉండరు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండరు. చూస్తారు కదా, నేనైతే పాస్తా చేసిన, ముద్దపప్పు చేసిన. ముద్దపప్పు గట్టిగా ఏం చేయలేదు. గట్టిగా చేస్తే కొంచెం మనము వేడిగా ఉన్నప్పుడే గట్టిగా ఉంటే చల్లారిన తర్వాత ఇక గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం పలచగా అయితే చేసిన. ఎందుకంటే ఎండాకాలంలో కూరలు అన్నం ఎక్కువ తినబుద్ధి కాదు. అందుకే ఇట్లా పలచటి కూరలు అయితే కొంచెం అయితే తినబుద్ధి అవుతుంది. అయితే నిన్నైతే వీడియో పెట్టినా కదా, నిన్న వీడియోలో మీకైతే చెప్పినా కదా, అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా ఎక్కువ ఆడవాళ్ళకే ఉంటాయి. మగవాళ్ళకు ఉండయా అంటే వాళ్ళకి తక్కువ ఉంటాయి. నిజంగా కాదంటారా? వాళ్ళకే తక్కువ ఉంటాయి, మనకే ఎక్కువ ఉంటాయి. మన పిల్లలు కన్నా ఇంకెవరైనా పిల్లలు అందంగా ఉన్న ఓర్వలేము. ఎవరైనా పిల్లలు మన పిల్లల కన్నా ఎక్కువ మంచిగా చదువుకున్న ఓర్వలేము. మనకన్నా ఎక్కువ మంచి చీరలు కట్టుకున్న ఓర్వలేము. అంతెందుకు, మన ఇంట్లో మన వాళ్ళకే మన అక్క మన చెల్లెలు అందంగా ఉంటేనే మనం ఓర్వం. అంతే, ఇక అది మానవ నైజం, ఆడవాళ్ళ నైజం. చూస్తారు కదా, ఇక్కడైతే నేను పాస్తా అయితే ఉడకబెట్టుకుంటాను. మనమైతే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, నూనె పోసుకొని నీళ్ళు మరిగిన తర్వాత పాస్తా అయితే మనము వేసుకుందాం. ఇదంతా మీకు తెలిసిందే రెసిపీ. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెసిపీస్ ఉన్నాయి. ఆ రెసిపీస్ పాతయ్య కాబట్టి మీకు అంత చెప్తలేను. నా వీడియో ఖచ్చితంగా మీరు ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే అసూయ గురించి స్టోరీస్ కూడా ఉంటాయి అక్క అంటే ఉంటాయి. ఎందుకంటే నేను విన్నదే, నాకు తెలిసిందేం కాదు. నేను కూడా వింటా కాబట్టి స్టోరీలు అంటే మంచిగా అనిపిస్తుంది. పిల్లలు ఎప్పుడైనా పడుకున్నప్పుడు కాదు, పడుకోనప్పుడు పిల్లలు మారం చేసినప్పుడు ఇట్లా కహానీలు చెప్తే వాళ్ళు ఇష్టంగా మంచిగా వింటారు. ఎందుకంటే మన చిన్నప్పుడు మన కహానీలే చెప్పేటోళ్ళు. మనకు టీవీలు ఉండేనా, ఫోన్లు ఉండేనా, ఏం ఉండకపోయేది. తొందర పండుకునేటోళ్ళము. అప్పుడు మనకు అమ్మనాన్నలు, అమ్మమ్మలు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు కహానీ చెప్పేటోళ్ళు. మంచిగా అనిపించేది కథలు చెప్తా అంటే, వింటా అంటే. గట్లయితే మంచిగా ఉండే. ఇప్పుడైతే చెప్తలేరు. అయితే మొత్తం ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది కదా, పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తారు, అవి చూసుకుంటుంటారు. పిల్లలకు ఒక మంచి చెడు ఏమి చెప్తలేరు. తల్లిదండ్రులు కూడా బాగా బిజీగా ఉంటారు. వంట చేయడానికి కూడా ఓపిక ఉంటలేదు, వంట చేయడానికి కూడా టైం దొరుకుతలేదు. గట్లయితే జరిగిపోతుంది. మనము మన సంబంధాలు అవి మారుతున్నాయి. దాంతోపాటు ఫుడ్ మారుతుంది, దాంతోపాటు డ్రెస్సింగ్ కల్చర్ మారుతుంది, అన్నీ మారిపోతాయి. కానీ ఇంగ్లీష్ మనము వాళ్ళ పద్ధతిలో పోతానని లేదు, కానీ వాళ్ళు మన పద్ధతులకైతే వస్తారు. వాళ్ళు మన పద్ధతులకు వస్తే మనం వాళ్ళ పద్ధతిలో పోతాము. చాలా మంది ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియన్ కల్చర్ అంటే బాగా ఇష్టం ఉన్నోళ్ళు. మనం ఏం చేస్తాను, మన కల్చర్ మనకు నచ్చక వేరే కల్చర్కి ఇష్టపడతాను. ఇక అదైతే మనకు అవసరం లేదు. అక్కడ చిన్న టాపిక్ అది చెప్పిన. ఇక్కడ చూస్తారు కదా, మా ఆయన కోసం నేనైతే బ్రెడ్ పీనట్ అయితే ఇస్తాను. అంటే రోజుకొకటి ఇస్తాను. నేనైతే జ్యూస్ ఇచ్చిన, ఇవాళైతే పీనట్. ఎందుకంటే జిమ్ పోయే ముందు ఏదో ఒకటి తినిపోవాలి, లేకపోతే వజన్ లేపడం కష్టమవుతుంది కదా. అయితే మీరైతే చూసుకుంటుండండి నా మాటలు వినుకుంటా. అయితే నిన్నతో ఒక స్టోరీ చెప్పిన, ఆ స్టోరీ సగలనే ఆపేసిన. కొంతమంది అన్నారు, అక్క మొత్తం చెప్తే అయిపో అక్క అన్నారు. అయితే స్టోరీ ఏం లేదు, మంచిగా ఉంటుంది. అయితే పాతకాలం అంటే మన కథల స్టోరీల కథల స్టోరీలు ఇవి. మనము పాతకాలంలో అనేది ఏం లేదు. మనం బుక్లో చదువుకున్న స్టోరీలు ఉంటాయి కదా, చందమామ కథలు అని చెప్పి, ఆ కథలు ఈ కథలు అని చెప్పి. గట్లయితే ఒక కథ. ఆ కథల ఒక రాజకుమారుడు, ఆ రాజకుమారికి ఆ, మనకు రాజు అంటేనే మస్తు అందంగా ఉంటాడు. రాజుతో పాటు రాణి కూడా మస్తు అందంగా ఉంటుంది. అయితే రాణి రాజుకి ఒక కూతురు. ఆ కూతురు ఇంకా అందంగా ఉంటుంది. ఆ కూతురు అందంగా ఉంటుంది. రాజుకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కూతురు పెద్ద పెరిగిన తర్వాత ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాణికి కొంచెం ఆరోగ్యపరంగా మంచిగా లేక చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇక రాజుకు ఖచ్చితంగా కూతురును చూసుకోవడం కోసము, అంతేకాకుండా రాజులకు భార్య లేకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా భార్య కావాలి కాబట్టి పాపను చూసుకోవడం కోసం అయినా, ఆయనకు తోడు కోసమైనా కూడా ఒక రాణి కోసం అయితే ఆయన వేరే వేరే దేశాలకు అయితే వెతుకమని చెప్పిండు. చెప్పగానే వెతకంగా ఒక అందాల రాకుమారి దొరికింది. ఎందుకంటే రాజుకు అంతకు ముందు భార్య కూడా మస్తు అందంగా ఉండేది, కూతురు కూడా అందంగానే ఉన్నది. మళ్ళొచ్చే భార్య కూడా అందంగానే ఉండాలని చెప్పి కంకణం కట్టుకొని అన్ని దేశాలు అయితే తిరిగిపిచ్చి మరి ఆ భార్యనైతే తెచ్చుకున్నాడు. అంటే రాణినైతే చేసుకున్నాడు. చూస్తారు కదా, మా ఆయనకైతే హనీ వేసి అయితే ఇచ్చిన. ఇక్కడ పాస్తా అయితే ఉడుకుతుంది. ఈ రెసిపీ కూడా చేస్తా, మీరైతే చూడండి. మీకు తెలిసిందే కదా అని చెప్తలేను.
అయితే ఇగ రాణి అయితే ఇంటికైతే వచ్చింది. అంటే సవితి తల్లి కూతురుకు. ఇగ వచ్చింది. వచ్చిన తర్వాత మస్తు అందంగా ఉంటదామె. ఆమె అనుకుంటది, నేను నాకన్నా అందంగా ఎవరైనా ఉన్నారో ఏమో! నేనే అందంగా ఉన్నానా అన్న ఫీలింగ్‌ల బాగుంటది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఎవరి అందం వాళ్ళకి గొప్పగా అనిపిస్తది గదా! మనకన్నా అందంగా ఉన్నా గూడా మనమే అందంగా ఉన్నాం అనుకోవాలి. వేరేటోళ్ళు అందంగా ఉన్నా గూడా వాళ్ళ పక్కన మనం అందంగా ఉన్నాం. వాళ్ళకన్నా మనం అందంగా ఉన్నాం అన్న ఫీలింగ్‌లు ఉండాలి. లేకపోతే మనము డౌన్ అయిపోతాం. మనకు అనుకోకుండా అనుకోని రోగాలొత్తయి. బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. ఎప్పుడు గాని మనం మనం అందంగా ఉన్నా అనుకోవాలి. మన మనసు అందంగా ఉందనుకోవాలి. మన మనసు అందంగా ఉందంటే ఆటోమేటిక్‌గా మనం అందంగా ఉన్నట్టే. కలర్ గాదు, మన అందం గాదు ముఖ్యం. మన మనసు అందంగా ఉండాలి. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ఆయిల్ జేసిన. ఆయిల్ మీతో షేర్ చేసుకుంటా. అంటే హెయిర్ ఆయిలు. మంచిగా హెయిర్ గ్రోతింగ్ కోసం, హెయిర్ థిక్‌నెస్ రావడం కోసం, హెయిర్ ఫాల్ తగ్గడం కోసం, డాండ్రఫ్ అన్నీ గూడా తగ్గడం కోసం అయితే నేను ఆయిల్ రెడీ జేసి పెట్టిన. మా చిన్నోడైతే ఆయిల్ పెట్టుకుంటాడు. గట్లయితున్నది. ఇక్కడ నేను పాస్తా రెసిపీ అయితే జెత్తాను. మీరైతే జూసి కూడా నా మాటలినండి. అయితే ఆమెకైతే మస్తు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేది. ఎందుకంటే రాణి అంటేనే అందంగుంటది. కాబట్టి అనుకుంటది నాకన్నా అందగత్తెలు ఉన్నరో లేరో, నేనే గావచ్చు నాకన్నా అందగత్తెలు ఉండనే ఉండరు, పుట్టరు గూడా అని జెప్పి అనుకుంటది. కానీ ఆమెకొక డౌట్ ఉండేది ఎప్పుడు. నేను అందంగున్నా గదా! మరి నాకన్నా ఎవరైనా అందంగున్నరా? ఈ ప్రపంచంలో నాకన్నా అందంగా ఉన్నోళ్ళు పుట్టిర్రా? లేదా భవిష్యత్తులో పుడతారా? లేపోతే ఇప్పుడు పుట్టి ఉన్నరా? అని జెప్పి ఆమెకైతే ఒక డౌట్ వచ్చేది. సుత్తారు గదా! ఇక్కడైతే నా ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఏసుకున్న. దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు ఉల్లిపాయలు యేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన రెసిపీ అయితే చూడండి మీరైతే అర్థమవుతది. సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలకు తొందరగా చేసి పెట్టాలంటే గిట్లా సింపుల్‌గా చేయొచ్చు. అయితే ఇగ ఆమె అనుకుంటది. అనుకున్న తర్వాత ఆమె ఏం చేస్తది, ఒక స్వామి దగ్గరికైతే పోతది. పోయి ఆమె డౌట్ ఏమున్నదో అది చెప్తది. ఎందుకంటే ఆమెకి ఎప్పటినుంచో అదే డౌట్ ఉండే. నేనే అందంగా ఉన్నా గదా! అన్న ఫీలింగ్‌లు ఉంటది గదా! అయితే నాకన్నా ఎవరైనా అందంగా ఉన్నారా అని చెప్పి ఆమె ఏం చేసింది, ఆ స్వామినైతే అడిగింది. సుత్తారు గదా! మా చిన్నోడైతే పాలు తాగమని చెప్తే మిల్క్ షేక్ చేసుకుంటాడు. బనానా మిల్క్ షేక్. గిట్లయితే చేత్తడు మా చిన్నోడు, మా పెద్దోడైతే పనైతే బాగా పెడతారు. అయితే స్వామిని అడగగానే, "సరే నీ డౌటు క్లియర్ కావాలంటే నువ్వు ఒక పాడుబడ్డ బావి ఉంటది. ఆ బావిలో ఒక పాత అంటే పురాణ గాదు. ముసలి తాబేలుంటది. ముసలి తాబేలుంటది. ఆ ముసలి తాబే మాట్లాడుతది. ఆ ముసలి తాబేలు దగ్గరికి పోయి నువ్వు ముత్యాలెయి. ముత్యాలేత్తే అవి తినేసి ఆ తాబేలు నీకు నువ్వేం అడిగితే అది ఆన్సర్ అయితే చెప్తదని" జెప్పి చెప్తాడు. చెప్పగానే ఆమె ఏం చేస్తది, సవితి తల్లి కూతురుంది గదా! అంటే సవతి భార్య కూతురు. ఆమెను తీసుకొనైతే ఆమె ఆ బావి దగ్గరికి ఎళ్ళిపోతది. ఎళ్ళిన తర్వాత ఆడికి పోగానే పాడుబడ్డ బావి దగ్గరికి పోయి ఆమె చేతిలో ఉన్న ముత్యాలైతే తాబేళ్ళైతే అంటే బావిలెత్తది. ఏయగానే ఆ ముత్యాల కోసం తాబేలైతే ముసలి తాబేలైతే బయటికత్తది. అచ్చిన తర్వాత తినేస్తది. తినేయగానే "ఏం గావాలి?" అని చెప్పి అడుగుతది. అడగగానే అయితే ఇగ రాణి అయితే తాబేలునైతే అడుగుతది. "నాకన్నా అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేపోతే పుడతారా? లేకపోతే పుట్టి ఉన్నారా?" అని చెప్పి అడుగుతది. అడగగానే ఇక్కడ చూత్తారు కదా! నేనైతే మిక్సీ పట్టేసుకుంటానా జ్యూస్ కోసం. అడగగానే తాబేలైతే "అవును ఉన్నరు. ఎందుకు లేరు? ఉన్నరు" అని చెప్పి అంటది. అనగానే తాబేలు అనగానే ఇక్కడ రాణికైతే మస్తు కోపమొత్తది. ఎవరున్నారు చెప్పండి? ఎక్కడున్నారో చెప్పండి. నేను వెతికి మరి చూత్తా ఆమె ఎవరు ఎట్లున్నదో అని చెప్పి అయితే తాబేలంటది. అనగానే "ఎక్కడికో ఎందుకు పోతావు? నీ పక్కనున్న నీ సవితి భార్య కూతురే నీకన్నా అందంగున్నది" అని చెప్పగానే ఈమెకైతే మస్తు కోపమొత్తది. చూత్తారు కదా! ఇక్కడైతే నేను పాస్తా మసాలా పౌడర్ ఏసుకుంటానా, సోయా సాసు, కొద్దిగా కచపు అవన్నీ మీరేసుకోండి. ఉప్పు, కారాలు చూసుకొని ఏసుకోండి. అనగానే ఈమెకైతే మస్తు కోపమొత్తది. ఎందుకంటే అసూయ గదా! ఆడవాళ్ళకు అందం కన్నా ముఖ్యం ఫస్ట్ అసూయ ఉంటది. ఎవరైనా మన పక్కన అందంగా ఉన్నా గూడా మనకు కోపమొత్తది గదా! అందుకే ఆడవాళ్ళు పుట్టకముందే అసూయ పుట్టిందని అంటారు గదా! గట్ల సవితి భార్య కూతురు నాకన్నా అందంగా ఉంటదా? దీన్ని ఏడి జేసి నా ప్రపంచంలో నేనే అందంగా ఉన్నా అనుకున్నా. కానీ నాకు శత్రువు నాకన్నా అందగత్తె, నాకన్నా అందంగున్న అమ్మాయి నా పక్కనే ఉన్నదా అని జెప్పి ఈమెకైతే మస్తు కోపమొత్తది. కోపం రాగానే ఏం జేత్తది, ఆ కూతురికైతే అర్థం కాదు. 10 సంవత్సరాల పాప. ఆమెకేం అర్థమైతే అందం, గిందం ఏం తెలవదు కాబట్టి అక్కడి నుంచే ఇగ భార్యను అంటే సవితి భార్య కూతుర్ని తీసుకొనైతే ఆమె అయితే ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత ఆమెకైతే మస్తు కోపమొచ్చింది. నాకన్నా అందగత్తె నువ్వా? అయితే నువ్వు పెద్ద పెరుగుతా అంటే నేను ముసలిదాన్నయిపోతా. నువ్వు అందగత్తెవి ఇంకా ఎందంగా పెరుగుతా అంటే అందం అనేది నీకు పెరుగుతా ఉంటది. నేను పెరుగుతా ఉంటే నా వయసనేది తగ్గిపోతది. నేను అందాన్ని తగ్గిపోతా. అంటే నా ప్రపంచంలో మొత్తంలో నువ్వే అందగత్తెవయితావు అని చెప్పి ఒక ఈగో, ఒక అసూయ, కోపం, ద్వేషం అయితే ఆమె మీదైతే పెరుగుతాయి. సవితి భార్య కూతురు మీద. పెరగగానే సుత్తారు కదా! నేను మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ అయితే పోసుకున్న. తర్వాత పాస్తా ఏసుకున్న. ఉడికించుకున్న పాస్తాను. ఇగ ఇంటికొచ్చిన తర్వాత ఆమెనైతే ఒక రూమ్‌లో బంధించేసి ఆమెనైతే బాగా కొట్టేస్తది. కొట్టేసి చంపుదామని ట్రై చేస్తది. ఫస్ట్ అయితే కొడతది. కొట్టిన తర్వాత ఏం చేస్తాడు రాజుగారు వచ్చిన తర్వాత కూతురు ఏది అని అడుగుతాడు. కూతురు ఏది అని అడగగానే నాకు కొంచెం ఒంట్లో బాలేదు. నాకు జ్వరం వచ్చింది అని చెప్పి
ఈమె అయితే అంటది. అనగానే అవునా ఇప్పటిదాకా బానే ఉన్నావు గదా! ఇప్పటిదిప్పుడు ఏమైంది అనగానే, ఏమో నాకు తెలవది. నాకు అంతకుముందు నేను చిన్నగున్నప్పుడు నాకు ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, నా కడుపులో నొప్పొచ్చినప్పుడు నాకు ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళ గుండెకాయ తీసుకొచ్చి అండితే నేను మంచిగా అయ్యేదాన్ని. అట్లా మా అమ్మ తినిపిచ్చింది. ఎవరు అందంగా ఉంటారో గాళ్ళ గుండెకాయ కావాలి నాకు. కూర అండి పెడితే నేను తింటా అని చెప్పి. అంటే అప్పట్లో రాజులు కాబట్టి ఇది కహాని కాబట్టి మనుషుల గుండెలను, మనుషుల బ్రెయిన్‌లను తింటారా అంటే ఇది కహాని అంతే. మనము నిజంగా అయితే చెప్తలేను కాబట్టి కహాని. చూత్తారు కదా! ఇక్కడైతే పాస్తా యేసుకున్న. కొద్దిగా జీలకర్ర పౌడరు, మిర్చి అవన్నీ గూడా చూసుకొని యేసుకోండి. నేను పెరి పెరి మసాలా పౌడర్ గూడా యేసుకుంటానా. టేస్టీగుంటది. అనగానే ఏం చేస్తది, ఏం చేత్తాడు ఆయనకైతే డౌటొత్తది. ఈమె ఎటు జేసి నా కూతుర్నే అంటాంది. ఆహ్, ఈ కావాలనే నా కూతుర్ని చంపుదామని చెప్పి అనే ఆలోచనొచ్చింది అని చెప్పగానే, సరే ఎవరు ఆ అందగత్తె ఎవరు? మరి ఎక్కడున్నదో చెప్పు నేను తీసుకొచ్చి పెడతా నీకు. నీ ఆరోగ్యం కన్నా ఎక్కువనా అని ఈ రాజుగారైతే అంటాడు. అనగానే ఇంకెవరు మీ కూతురే నాకన్నా అందంగున్నదంట అని చెప్పి జనాలంటారని చెప్పగానే, ఇక పాపం ఏమనక ఆయనైతే అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోగానే ఏం చేస్తాడు, కూతురు ఎక్కడుందా అని వెతకగానే రూములైతే ఏడుచుకుంటూ కూసుంటది. కూతురైతే మొత్తం విషయం అయితే జరిగిన విషయం అంతా చెప్తది. చూత్తారు కదా! ఇక్కడైతే పాస్తా రెడీ చేషినా. మా చిన్నోడైతే రెడీ అయ్యిండు. మేమైతే స్కూలుకి బయలుదేరతానము. చెప్పగానే ఆమె జరిగిన విషయమంతా కూతురంతా గూడా తండ్రికి చెప్పేత్తది. సరే అని జెప్పి ఏం జేస్తాడు, వేరే దేశంలో ఉన్న రాజకుమారుడు ఉంటాడు గదా! రాజకుమారుడు చిన్న రాజకుమారుడు వాళ్ళ దోస్తన్నట్టు. ఇగ తొందరగా కూతురుకు పెళ్లి జేషేయాలె. లేకపోతే నా కూతుర్ని చంపేత్తది అని జెప్పి ఏం జేస్తాడు, తొందరగా ఎవరికీ తెలవకుండా రహస్యంగా కూతురికైతే ఆ రాజుగారి కొడుక్కు పెళ్లి జేసి పంపించేస్తాడు. ఇగ తర్వాత ఒక మేకది గుండెకాయ, బ్రెయిను అవన్నీ తీసుకొచ్చి అంటిపిచ్చి భార్యకైతే తినిపిత్తాడు. భార్యతో జెప్పేత్తాడు. భార్య అనుకుంటది అబ్బా! కూతురు చనిపోయింది. ఇక నా అంత అందగత్తె ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇగ పుట్టరు. నాకు శనివయింది అని జెప్పి ఈమైతే హ్యాపీగా ఫీల్ అయితది. భర్త గూడా సైలెంట్‌గానే ఉంటాడు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళా ఆమెకేమైతది మళ్ళా డౌటొత్తది. సుత్తారు గదా! ఇక్కడైతే నేను స్కూలుకి పోయినా. స్కూలుకి పోయిన తర్వాత మా ఆయన కోసమైతే నేనిక్కడ పప్పు జేత్తానా. ఇక్కడ ధనియాలయిపోయినాయి. అందుకే ధనియాల పౌడర్ అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటానా. గిట్ల బిజీగా నడిచిపోతా ఉంటది. ఏందన్నా జాబ్ చేద్దామంటే జాబ్ జేయడం కుదరది. ఇంట్లో వంటలు చేసుకుంటా, ఇంట్లో పిల్లలకు చదివిపిచ్చుకుంటా నేనైతే గిట్లుంటా. అయితే ఇగా మా భార్య అయితే డౌటొత్తది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఎవరైనా పుట్టిర్రా? అమ్మో! భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా పుట్టిర్రో ఏమో అప్పుడంటే ఆమె ఎళ్ళిపోయింది. దాన్ని చంపేషిన. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా పుట్టుంటరు. ఒకసారి పోయి అడుగుదాం అని చెప్పి మళ్ళా పురాతన బావి దగ్గరికైతే పోతది. పోయి మళ్ళా ముత్యాలేసి అడుగుతది. అంటే ముత్యాలేయగానే అవి తినడం కోసం తాబేలు బయటకొత్తది. తాబేలు మళ్ళీ అడుగుతది. అడగగానే ఎందుకు లేరు? నీ సవితి కూతురే ఉన్నది. బతికే ఉన్నది. నీకన్నా అందగత్తా అని చెప్పగానే మళ్ళా కోపమొత్తది. అబ్బా! ఎక్కడున్నది? ఏంది? అని వివరాలు మొత్తం కనుక్కుంటే పక్క దేశాన ఉన్న రాజకుమారిని పెళ్లి చేసుకొని ఆనందంగా గడుపుతాంది. ఇగ ఆమె కూతురున్నది గదా! చూద్దామని చెప్పి మళ్ళా చేయకుండా అంటే రాజుకు తెలవకుండా రాణి అయితే పోతది. ఆ రాణి పోయిన తర్వాత అయ్యో! ఈమె గురించయితే ఆ కూతురుకు తెలుసు గదా! అయితే బయటికైతే రాదు. ఆళ్ళ భర్తకు చెప్తది. రాజుకు చెప్తది. మా పిన్నొచ్చింది. మా పిన్ని నన్ను చంపడానికే వస్తాంది అని చెప్పి చెప్తది. చూత్తారు కదా! ఇక్కడ పప్పయితే రెడీ అయిపోయింది. ఉడికిన కోడిగుడ్లయితే యేసుకున్న. పప్పు, ఎగ్ కర్రీ అయితే చేసేసిన. ఇదైతే మా ఆయనకైతే ఆఫీస్‌కైతే ఇచ్చేత్తా. గిట్లయితున్నది. అయితే ఇక కూతురుకు డౌటయితే వచ్చింది. ఆళ్ళ భర్తతోని చెప్పేసింది. రాజుగారితో చెప్పేసింది. చినరాజు గారితోని. మా అమ్మొచ్చింది కాబట్టి మా సవితి అమ్మొచ్చింది. ఆమె ఖచ్చితంగా నన్ను చంపడానికే వచ్చింది. నేనైతే బయటికి పోనని చెప్పి చెప్తది. చెప్తాడు. చెప్పగానే ఏం చేస్తది ఆ రాజు అయితే సరే నువ్వు ఇంట్లోనే ఉండు బయటికెళ్ళకు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే చూత్తారు కదా! పాస్తా అంతా రెడీ అయిపోయింది. మా ఆయనకైతే ఇత్తానా. జ్యూస్ తాగిన తర్వాత మా ఆయనైతే ఈ పాస్తా తినేసి ఆ టిఫిన్ తీసుకొనైతే పోతాడు. ఇగ ఆ తర్వాత నేను మా పిల్లల కోసం మళ్ళా వేరే కర్రీ చేత్తా. ఇగ గిట్లయితే 2, 3 కర్రీలే ఉంటాయి రోజు. అయితే చెప్పగానే ఆమె అంటే పెద్ద డోర్లుంటాయి గదా! అవి ఎంత పిలిచినా బయటికి రాకపోయేసరికి కూతురు రాకపోయేసరికి ఈ సవితల్లి ఏం చేత్తది, పెద్ద పెద్ద డోర్లుంటాయి గదా! రాజుగారి ఇల్లులంటేనే పెద్ద పెద్ద డోర్లుంటాయి. ఆ పెద్ద పెద్ద డోర్లల్ల చిన్న హోల్ ఉంటది గదా! మనం తాళం తీసేదల్లా. ఆ హోల్‌లోంచి కన్ను పెట్టి చూస్తది. చూడగానే కూతురైతే బతికే ఉన్నదనే విషయం తెలిసింది. ఇగ ప్రేమతో చెప్పగానే సరే అని జెప్పి ఆహ్, ఆమె అయితే ఎంత పిలిచినా రాదు. ఆ లోపల నుంచి పిలిసి, "బిడ్డ నిన్ను చూడడం కోసం వచ్చిన. నేను అప్పట్లో లేను. నువ్వంటే నాకిష్టం. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? మీ నాన్న అట్లా నన్ను మోసం చేసిండు." అవి ఇవి చెప్పినా గూడా ఆ అమ్మాయి అయితే బయటికైతే రాదు. అంటే ఆ రాణి అయితే బయటికి రాదు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పప్పయితే చేత్తానా. పప్పు ముందుగానే ఉడకబెట్టుకున్న. ఉప్పు,
పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుందాము. మీకైతే రెసిపీ తెలిసిందే కదా, మీరైతే రెసిపీ చూసుకుంటారా మాటలు వినుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటా నా సిస్టర్స్. అయితే ఆ లోపల నుంచి ఆ చిన్న కన్నం ఉంటుంది కదా, ఆ కన్నంలోంచి కన్ను పెట్టి చూసింది. చూడగానే పిలిచింది, ఆ కూతుర్ని పిలిచేసరికి సరే అని చెప్పి, అయ్యో మా అమ్మ నీ సరే నువ్వు నా మీద కోపం ఉన్నట్టున్నావు, పర్వాలేదు నువ్వు నన్ను చూడడానికి రాకపోయినా పర్వాలేదు, ఇందులోంచి చిన్న చిటికన వేలన్నా పెట్టమ్మా, నేను నీకు ముద్దాడిపోతా అని చెప్పి కూతుర్ని బతిమలాడుకుంటుంది. ఇక కూతురు ఏం చేస్తుంది, సరే మా అమ్మ మారిందేమో అన్న ఫీలింగ్లా ఆమె చిన్న చిటికనేలు ఆ హోల్లో పెట్టి అయితే చూపిస్తుంది. చూపించగానే చిన్న చిటికనేలుకి ఏం చేస్తుంది, చిన్న గుండు సూది అయితే గుచ్చుతుంది. గుచ్చగానే ఆమె ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అంటే ఆ విషం గుండు సూది అయితే గుచ్చేసింది. గుచ్చేసిన తర్వాత ఆమె వెంటనే అక్కడ ముసుగుర జరిపి ఆ రూమ్లో అక్కనే పడిపోతుంది. ఒక 2-3 గంటల తర్వాత రాజుగారు వచ్చేస్తాడు. రాజుగారు వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు ఆమె లేవకుండా ఆరోగ్యం పాడైపోయి, కాళ్ళు చేతులు పడిపోయి, ఆరోగ్యం అందవిహీనంగా అయిపోయి బెడ్‌కే అంకితం అయిపోతది. చూత్తారు కదా, అసూయ గట్లుంటది. ఆమె కన్నా ఎవరు అందంగా ఉన్నారో వాళ్ళని చంపాలన్న ఆలోచన అయితే మనసులోకొచ్చింది. అది కూతురా, మరి సవితి కూతురా అనే ఆలోచన రాలేదు. అంటే అసూయ. అసూయ అంటే అంత ఘోరంగా ఉంటది. ఏం చెప్తానమో అర్థం కాదు. కొంతమంది అసూయలుంటరు. అసలు జుట్టెక్కువున్నా అసూయపడతారు, అందంగా ఉన్నా అసూయపడతారు, తెల్లగున్నా అసూయపడతారు. గట్లయితుంటది. సుత్తారు కదా, మధ్యాహ్నం అయింది. మా పిల్లల కోసం నేను పప్పు చేసి అయితే రెడీగా పెట్టిన. ఇక స్కూల్‌కైతే పోయినా. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చారు చేసిన, పచ్చి పులుసు చేసిన. ఇక గట్లయితే రోజులైతే గడిచిపోయినాయి. రాజుగారు, రాణి లేవకపోవడము, అట్లా ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఇక రాజుగారి తండ్రి ఏం చేసిండంటే, నీవు రాజు కాబట్టి నీకు ఒక రాణి ఉండాలి, ఆమె ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి ఒక పల్లెటూరులో ఉన్న ఒక అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ తండ్రి చెప్పిన అమ్మాయినైతే చేసుకుంటాడు. అయితే ఆమె మస్తు చెలాగ్గుంటది. అంత అందంగా లేకపోయినా ఈ రాణి అంత అందంగా లేకపోయినా ఇక ఆళ్ళ నాన్న చెప్పిన అమ్మాయినైతే చేసుకుంటాడు. అట్లా 2, 3 రోజులు గడిచిన తర్వాత ఆమె అయితే ఇల్లంతా వెతకంగా ఒక రూమ్‌కైతే తాళమేసి ఉంటది. చూత్తారు కదా, మేమైతే అన్నం తింటానము. తాళమేసి ఉంటది. ఆ తాళం ఎందుకేసున్నది, అందులో ఏమున్నదని తెలుసుకోవడం కోసం ఆమె ఆ తాళం అయితే అడిగి ఆ తాళం తీసి ఆ రూమ్‌లోకైతే పోతది. ఆ రూమ్‌లోకి పోగానే ఆ రూమ్‌లో అందంగున్న ఒక బొమ్మలాగున్న ఒక రాణి అయితే బెడ్ మీద పడుకొనుంటది. చాలా అందంగుంటది. చూసి మస్తు స్టన్ అయిపోతది. తెల్ల చేతులు, తెల్ల తెల్ల కాళ్ళు, తెల్ల మొఖం చూసి అవైతే చూసి మస్తు ఆశ్చర్యపోతది. అయితే ఆమె చేతులల్ల చేతేసేసుకొని ఆమె చేతులు ఎంత అందంగున్నాయో, ఏళ్ళు ఎంత అందంగున్నాయో అని చెప్పి చూసి ఆ చిటికెన వేలుకు గుండు సూది గుచ్చుచున్నది గదా, ఆ గుండు సూదయితే తీసేత్తది. తీయగానే చటుక్కున లేసి అయితే కూసుంటది ఆ రాణి. ఇక లేవగానే నువ్వెవరు, నువ్వెవరని ఇద్దరు అనుకుంటారు. అనుకోని ఇద్దరు చెప్పుకుంటారు. గిది గిది కథ అని చెప్పుకుంటారు. చెప్పుకోగానే సరే అని చెప్పి ఆనందంగా అయితే ఇద్దరు కలిసి ఉంటారు. ఇక రాజుగారు రాగానే మొత్తం స్టోరీ చెప్పేత్తది. మా పిన్ని గిట్ల చేసింది అన్ని విషయాలు చెప్పేత్తది. ఇక ఆ తర్వాత మళ్ళా ఉన్నది కదా, ఆమె అయితే రాణి అయితే మంచి ఆరోగ్యంగా రాజు ఇద్దరు భార్యలతోని ఆనందంగా గడిపేస్తా ఉంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళా డౌట్ వచ్చి మళ్ళీ బావి దగ్గరికి పోతది. అడుగుతది. అడగగానే సేమ్ మళ్ళా మీ కూతురు బతికే ఉన్నది, నీకన్నా అందగత్తె మీ కూతురే అని చెప్పగానే ఇక మళ్ళా చూడ్డానికత్తది. చూడ్డానికొచ్చిన తర్వాత ఆ విషయం తెలిసి ఎవరైతే దగ్గరికి రానియ్యరు. అందరూ తిడతారు. ఆ పల్లెటూరు అమ్మాయి తిడతది. తిట్టేసరికి అక్కడి నుంచి పాపం ఏడ్చుకుంటూ మన రాజుగారి దగ్గరికి పోయి జరిగిన విషయం అంతా చెప్పి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతది. రాజు కూడా క్షమించేస్తాడు. ఇక్కడ చూత్తారు కదా, అసూయ గట్లుంటది. అసూయ నిజంగా అసూయ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అసూయ ఒక లిమిట్ వరకే ఉండాలి. లిమిట్ క్రాస్ అయితే మాత్రం లాస్ట్‌కు జీవితం నాశనం అయితది. అక్కడ రాజుగారు ఏం అనలేదు కాబట్టి, అంటే ఇది స్టోరీ కాబట్టి అట్లున్నది. అదే నిజ జీవితంలోనైతే ఎట్లుంటది? జీవితం నాశనమైనట్టే గదా! గట్లయితుంటది. అసూయకి గూడా ఒక హద్దుంటది. ఇగో గిట్లయితున్నది. అసూయ అనేది ఒక రోగం లాంటిది నాకు తెలిసి. ఒకరు అందంగున్నా, ఒకరు ఎదిగినా, ఒకరు మంచిగున్నా ఓర్వలేని తనం ఉన్నది ఉంటది చూడండి. అది మాత్రం భయంకరంగుంటది. ఇగ జూత్తారు గదా, ఈ కహాని, ఈ స్టోరీ మీకు నచ్చిందనుకుంటానా. ఇగ రేపటి వీడియోతో కలుస్తాం మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.